హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్‌లో భాగంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అందులోనూ మనం సెకండ్ యూనిట్ కంప్లీట్ చేసాం. ఇంకా మిగిలినవి అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మనం లాస్ట్‌లో డిస్కషన్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే థర్డ్ యూనిట్‌లో ఉన్నాం. అందులో ఎకాలజీ పాయింట్‌లో మనం ఉన్నాం. ఈ ఎకాలజీ పాయింట్‌లో మనం ఏమేమి డిస్కస్ చేసాం? ఫస్ట్ ఎకాలజీ అంటే ఏమో చెప్పుకున్నాము. అంటే ఇదేంటి జీవులకి మరియు జీవులంటే అందరూ వస్తారు. ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్. అలాగే వాటి చుట్టూ ఉన్న పర్యావరణానికి మధ్య ఉండే సంబంధాలను మనం అధ్యయనం చేసే శాస్త్రం ఏంటి మనకి ఎకాలజీ అని చెప్పుకున్నాం. అలాగే ఎర్నెస్ట్ హెకిల్ అనేటటువంటి వాడు మొట్టమొదటగా ఈ యొక్క పదాన్నైతే ప్రవేశపెట్టాడు అని చెప్పుకున్నాం. అలాగే ఈ పదం ఎలా ఉద్భవించిందని కూడా మనం ఇవన్నీ చెప్పుకున్నాం కిందటి క్లాసెస్‌లో. అలాగే ఇవన్నీ డిస్కషన్ అయితే చేసాం. జీవి యొక్క స్థాయి ఎలా ఉంటుంది? కణం నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత ఎకోసిస్టమ్ కూడా చూసాము. పర్యావరణ వ్యవస్థ గురించి, అలాగే వాటిలో ఉండేటటువంటి భాగాలు, ఇవన్నీ మొక్కల గురించి, అలాగే ప్రైమరీ కన్జ్యూమర్స్ గురించి, అలాగే సెకండరీ కన్జ్యూమర్స్ గురించి, ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ ఇవన్నీ మనం చూసామన్నమాట. ఇవన్నీ కూడా నేచురల్ ఎకోసిస్టమ్ ఇవన్నీ చూసాం. వాటి యొక్క ఫ్లో కూడా చూసాము. ఫుడ్ చైన్ ఎలా ఉంటుంది, ఫుడ్ వెబ్ ఎలా ఉంటుంది, అసలు బ్యాలెన్స్ ఎలా జరుగుతుంది, ఒక జీవి నుంచి ఇంకో జీవికి ఎలా పోషక స్థాయిలో వెళ్తుంది, ఉదాహరణలు కూడా చూసాం. అలాగే ఫుడ్ వెబ్ ఇది కూడా చూసాము. అలాగే తర్వాత పిరమిడ్స్ కూడా చూసాం. సంఖ్యా పిరమిడ్, ద్రవ్యరాశి పిరమిడ్, అలాగే శక్తి పిరమిడ్ గురించి చూసామన్నమాట. ఈ శక్తిలో 10% ఇప్పుడు మనకి మాత్రమే, తరువాత పోషక స్థాయికి వెళ్తుందని ఇది కూడా మనం చూసాం. లిండ్‌మ్యాన్ అనేటటువంటి ఆయన అయితే ప్రవేశపెట్టాడని చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా 10% శక్తి మాత్రమే ఒక పోషక స్థాయి నుంచి ఇంకొక పోషక స్థాయికి వెళ్తుందని ఎగ్జాంపుల్‌తో సహా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం బయోడైవర్సిటీలోనికి వెళ్దాం. ఇంతవరకు ఏం చూసామంటే అంతా కూడా ఎకాలజీకి సంబంధించి చూసాము. తర్వాత ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఏంటంటే బయోడైవర్సిటీలోకి వెళ్ళాలి. ఈ బయోడైవర్సిటీలోకి వెళ్ళే ముందు ఏం చేద్దామంటే మరికొన్ని టెర్మినాలజీస్ చూద్దాం. ఇంతవరకు మనం చాలా టెర్మినాలజీస్ చూసాం కదా. ఎకాలజీలో మనం చాలా టెర్మినాలజీస్ చూసాం. బయో అక్యుములేషన్, బయో రెమిడియేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ ఇటువంటివన్నీ కూడా మనం చూసాం. ఎకటోన్ అంటే ఏమిటి, ఇటువంటివన్నీ. ఇంకొక 2 పదాలు చూసి బయోడైవర్సిటీలోకి వెళ్దాం. ఇంకొక పదం ఏంటంటే మనకి బయో వెంటింగ్. ఏంటి బయో వెంటింగ్ అంటే మనకి నేలలో సహజంగా సూక్ష్మజీవులు ఉంటాయన్నమాట. ఆ సహజంగా బతికి ఉండేటటువంటి సూక్ష్మజీవులు మనం ఏం చేస్తామంటే ప్రేరేపిస్తామన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే ఇంతవరకు ఏం చూసాం? మొక్కల్ని ప్రేరేపించడము, అలాగే అటువంటివి చూసాం. ఇప్పుడేం చూస్తున్నాం? బయో వెంటింగ్ అంటే నేలలో ఉండేటటువంటి సహజ సూక్ష్మజీవుల్ని మనం ప్రేరేపించడం అనమాట. దీన్ని ఏమంటాము? బయో వెంటింగ్ అని అంటాం. అలాగే బయో లుమినిసెన్స్ ఏంటి లుమినిసెన్స్ అంటే మనకు తెలుసు. లుమినిసెన్స్ అంటే అర్థం ఏంటి? కాంతి అని. లుమినిసెన్స్ అంటే అర్థం ఏంటి మనకి? కాంతి అని. అంటే మనం సాధారణంగా కొన్ని జీవరాశుల యొక్క శరీరం నుంచి జీవుల యొక్క శరీరం నుంచి మనకి కాంతి అనేటటువంటిది వస్తుందన్నమాట. మనకు తెలుసు. అందులో జీవరాశులు కొన్ని మినుగురు పురుగులు. మనం మినుగురు పురుగులు చూస్తాం. ఈ మినుగురు పురుగుల్లో మనం ఏంటి? కాంతి రావడం చూస్తామన్నమాట. అలాగే పైరోజోమా
ఈ రెండు మనకి ఏ కోవకు చెందినవంటే ఈ మినుగురు పురుగులు, అలాగే పైరోజోమా. ఈ రెండు కూడా మనకి బయోలుమినిసెన్స్ దానికి సంబంధించినటువంటి జీవరాశులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. వాటి నుంచి కంటిన్యూస్గా మనకేమవుతుంది, కాంతి అనేటటువంటిది వస్తుంది. ఎందుకు ఈ యొక్క కాంతి వెదజల్లడానికి కారణం ఏమిటి? అందులో మనకి ఒక హార్మోన్ ఉంటుందన్నమాట. మినుగురు పురుగులకి మనకి ఆ కాంతి రావడానికి కారణం ఏంటంటే ఒక హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ ఉండడం వల్ల వాటికి కాంతి అనేటటువంటిది వస్తుంది. దాన్ని లూసిఫైరిన్ అంటాం. లూసిఫైరిన్. ఈ లూసిఫైరిన్ అనేటటువంటి హార్మోన్ ఉండడం వల్ల ఆ యొక్క మినుగురు పురుగులు అవ్వచ్చు, అలాగే పైరోజోమా, ఈ రెండు జీవరాశులకి మనకేంటి కాంతి అనేటటువంటిది వస్తుంది. అలాగే మనకి కొన్ని సముద్ర గర్భంలో జీవులు ఉంటాయి. ఇది మనం సముద్రం అనుకుంటే ఈ సముద్ర గర్భంలో కొన్ని జీవరాశులు ఉంటాయి. ఉదాహరణకి మనకి ఒక 0 నుంచి 200 మీటర్లు మనం తీసుకున్నాం అనుకోండి, ఇదంతా మనకి సూర్యుడి కాంతి పడుతుందన్నమాట. సముద్రంలో ఒక 200 మీటర్స్ వరకు మనకి సూర్యుడి కాంతి పడుతుంది. దాన్ని ఏమంటాం? కాంతి మండలం అంటాం. 200 మీటర్ల వరకు. ఆ తర్వాత మనకి 200 నుంచి 2000 మీటర్స్ వరకు ఏంటంటే పడదు, కొంచెం పడుతుంది. లాస్ట్ 2000 నుంచి కిందకి దాన్ని మనకి ఈ కిందన ఈ సముద్రం అనుకుంటే, ఈ సముద్రం కిందన అడుగు భాగాన మనకేమంటే బెంతాస్ అనేటటువంటి జీవరాశులు ఉంటాయి. బెంతాస్. ముఖ్యంగా ఈ యొక్క జీవరాశులు అనేటటువంటివి సముద్ర గర్భంలో ఉంటూ వాటికి కాంతి పడదు కదా, ఎదుటి జీవిని ఎలా మరి పోలుస్తుంది? పోల్చదు. అందుకే వాటి యొక్క శరీరాన్ని అటు ఇటు మనకు కదుపుతూ ఉంటుంది అనమాట. కింద అడుగు భాగంలో ఉంటూ ఈ యొక్క శరీరాన్ని, ఎందుకంటే ఎక్కువగా పీడనం ఉంటుంది వాటి మీద. సముద్రం లోతుకు వెళ్ళే కొద్ది పీడనం పెరుగుతుంది కదా, అందుకే అవి ఉబ్బిపోయి ఉంటాయి జీవరాశులు. కళ్ళు గట్ట వాటికి కనిపించవు అనమాట. ఉంటాయి కానీ చాలా రేర్ అనమాట. ఇవన్నీ కూడా మనకేంటి సంబంధించినవి, రిమైనింగ్ టెర్మినాలజీ కింద మనం చెప్పుకోవచ్చు. అయితే తరువాత మనకి వెళ్ళేటటువంటిది బయోడైవర్సిటీ. భూమిపై ఉన్న జీవరాశులు అనమాట. అన్ని జీవుల యొక్క వైవిధ్యం మనకి బయోడైవర్సిటీగా మనం చెప్పుకోవచ్చు. ఏంటి జీవ వైవిధ్యం అంటే, ఉదాహరణకి మనకి జీవులలో మనకి భూమిపైన మనకి ఒక పక్క పర్వత వ్యవస్థ ఉంది, అదే పక్క ఇంకొక పక్క ఎడారి ఆవరణ వ్యవస్థ ఉంది. ఈ రెండిట్ల మధ్య ఆవరణ వ్యవస్థలో తేడా ఉంది కదా, అది జీవావరణ వ్యవస్థ కింద మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక జాతి నివసిస్తుంది. ఆఫ్రికాలో ఏనుగు ఒక జాతి, అలాగే ఆసియా ఖండంలో జాతి ఏనుగు జాతి. ఇలా మనం ఏంటంటే ఒకే సమయంలో విభిన్నమైనటువంటి జాతుల మధ్య వైవిధ్యమే మనకి జీవ వైవిధ్యముగా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా ఈ పదాన్ని మనకి ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు ఎవరయ్యా అంటే వాల్టన్ జి రోసెన్. ఈయన మనకి 1986లో ఈ యొక్క పదాన్ని అయితే ప్రవేశపెట్టాడనమాట. ఎవరండి? వాల్టన్ జి రోసన్. అది మనకి ఇంపార్టెంట్. అలాగే మరి ఇదేంటి బయోడైవర్సిటీ. అదే మనకి బయలాజికల్ డైవర్సిటీ అయితే బయలాజికల్ డైవర్సిటీ అంటాం. ఇంతకుముందు చెప్పింది బయోడైవర్సిటీ. అది మనకి ఎవరో ప్రాచుర్యంలోకి తెచ్చారంటే పదాన్ని రోసన్, వాల్టన్ జి రోసన్ 1986. 85లో రేటర్ అనేటటువంటి అతను ముందు ఈ పదాన్ని పలికాడు. తర్వాత ఈయన ప్రాచుర్యంలోకి తెచ్చాడు. అయితే ఈ బయలాజికల్ డైవర్సిటీ అంటే అర్థం ఏంటి? బయలాజికల్ డైవర్సిటీ అంటే జీవ సంబంధ వైవిధ్యం. ఇదేంటండి? జీవ సంబంధ వైవిధ్యం. అది జీవ వైవిధ్యం, ఇది జీవ సంబంధ వైవిధ్యం. ఈ బయలాజికల్ డైవర్సిటీ పదాన్ని ఎవరయ్యా కనిపెట్టారంటే మనకి రేమండ్ బి డాస్మిన్. ఎవరు? రేమండ్ బి డాస్మిన్.
ఇది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఆల్రెడీ వచ్చింది కదా! ఈ పదం బయోడైవర్సిటీ, అందుకే ఇక్కడే ఇది కూడా చెప్పేస్తున్నాననమాట. బయోలాజికల్ డైవర్సిటీ అంటే రేమండ్ బి డాస్మిన్ అనేటటువంటి వ్యక్తి పదం ప్రాచుర్యంలోకి తెచ్చాడు. బయోడైవర్సిటీ అయితే మనకి రోసన్ 1986లో మనకి ప్రవేశపెట్టారనమాట ఈ యొక్క పదాలను. ఇది మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ బయోడైవర్సిటీలో భాగంగా జీవుల సంబంధానికి మనకి జీవుల యొక్క సంరక్షణ గురించి ఏమైనా మనం చేశామా అనేది మనకి గుర్తుండాలనమాట. ప్రభుత్వాలు గాని, అలాగే మన యొక్క బాధ్యత అది. అందు గురించి మనకి ఈ బయోడైవర్సిటీలో మనకేంటంటే ప్రభుత్వం అనుసరించినటువంటి, తీసుకున్నటువంటి చర్యల గురించి మనం తెలుసుకోవాలి. అది కూడా మనకి యూనిట్‌లో ఇచ్చాడు. కాబట్టి దాని గురించి కూలంకషంగా మనం చర్చించాలి. తరువాత ఈ యొక్క బయోడైవర్సిటీ యొక్క రకాలు చూద్దాం. జెనెటిక్ డైవర్సిటీ అయితేనేమి, అలాగే చాలా డైవర్సిటీస్ మనకున్నాయి. అవన్నీ మనం చూడొచ్చు. ముందేంటంటే మనం చూడాల్సిందేంటంటే మెయిన్‌గా మనం ఈ యొక్క డైవర్సిటీలో మనం చూడాల్సింది ముందేంటంటే ఏవైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి చర్యలు. అవి ప్రపంచవ్యాప్తంగా అవ్వచ్చు, భారతదేశం అందులో పాత్రేంటి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అప్డేటెడ్ వెర్షన్ కాబట్టి దీన్ని ముందు కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత స్టాక్ చదువుకుందాం. ముందు ఇది కంప్లీట్ చేసుకొని తర్వాత మనం ఈ యొక్క జీవ వైవిధ్యాల యొక్క రకాల గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ఇది చాలా మెయిన్ కాబట్టి ఇది ముందు కంప్లీట్ చేసుకుందాం. ముందుగా మనకి ఏమైనా చర్యలు ఉన్నాయి అంటే 1971 మనకి ఫిబ్రవరి 2వ తారీఖున మనకి రామ్సార్ కన్వెన్షన్ అనేటటువంటిది జరిగింది. రామ్సార్ కన్వెన్షన్. ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేటటువంటిది ఎక్కడుంది అంటే ఈ రామ్సార్ అనేటటువంటిది ఇది ఒక పట్టణం. ఇరాన్ ప్రాంతంలో మనకి పట్టణం అనమాట. ఈ యొక్క రామ్సార్ కన్వెన్షన్ అయితే మనకు జరిగింది. 1971 ఫిబ్రవరి 2వ తారీఖున జరిగింది. అందుకే మనం ఫిబ్రవరి 2న మనం ఏం జరుపుకుంటాం? ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, వరల్డ్ వెట్లాండ్స్ డే. చిత్తడి నేలల దినోత్సవం జరుపుకుంటాం. చిత్తడి నేలల దినోత్సవం మనము ఫిబ్రవరి 2వ తారీఖున జరుపుకుంటాం అనమాట ఎప్పుడు కూడా. అయితే ఈ ఇరాన్ పట్టణంలో రామ్సార్ అనేటటువంటి కన్వెన్షన్ 1971 సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తారీఖున మనకు జరిగినది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అనేది కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే మనకి యునెస్కో. ఈ యొక్క యునెస్కో ఆధ్వర్యంలో మనకి ఏంటంటే ఈ యొక్క రామ్సార్ కన్వెన్షన్ జరిగింది. ఈ యునెస్కో హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడ ఉందండి? ప్యారిస్. అది కూడా ఇంపార్టెంటే. ప్యారిస్, ఫ్రాన్స్. మనకి ప్యారిస్‌లో ఉందనమాట. ఇది ఎప్పుడు ఏర్పడింది? ఈ యునెస్కో మనకి 1945 సంవత్సరం. కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 46లో వచ్చింది అమల్లోనికి ఈ యునెస్కో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని చెప్పుకున్నాం? ప్యారిస్. అయితే ఏంటి యునెస్కో? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అది మనకి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది మనకి దీని ఆధ్వర్యంలో మనకి ఈ యొక్క రామ్సార్ కన్వెన్షన్ అనేటటువంటిది జరిగిందని మనం చెప్పుకోవాలి 1971లో. అయితే ఇది జరగడం అయితే అప్పుడు జరిగింది కానీ మనకి ఎప్పుడు అమల్లోనికి వచ్చింది అని కూడా అడుగుతాడనమాట. 1975 డిసెంబర్ 21 ఈ యొక్క తేదీన మనకి రామ్సార్ కన్వెన్షన్ అమల్లోనికి అయితే వచ్చింది. అయితే ఈ రామ్సార్ కన్వెన్షన్ కింద ఇన్‌డెప్త్‌గా వెళ్ళినట్లయితే మనం దీనికి ఒక ఆర్టికల్స్ ఉంటాయి ఇందులో. మొట్టమొదటి ఆర్టికల్
ఏం చెప్తుందంటే ఒక రామ్సార్ సైట్‌గా గుర్తించాలి అంటే ఎటువంటి కండిషన్స్ ఉంటాయంటే మనకి వెట్‌లాండ్స్ అనేటటువంటియి ఎలా ఉండాలి? చిత్తడి నేలలనే కదా ఇది గుర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే చిత్తడి నేలలను గుర్తించి సంరక్షిస్తుందనమాట. ఆ యొక్క వెట్‌లాండ్స్ లేదా చిత్తడి నేలలు ఎలా ఉండాలంటే ఆర్టికల్ 1 ప్రకారము ఇవి సహజంగా, కృత్రిమంగా ఏ ప్రదేశమైనా పర్వాలేదు. సహజంగా గాని, కృత్రిమంగా గాని ఆ ప్రదేశం ఉండాలి. అది మొదటి కండిషన్. ఆర్టికల్ 1 ప్రకారం మనకి. అలాగే రెండో కండిషన్ ఏంటంటే మనకి నీటితో ఉన్నా పర్వాలేదు. అది తాత్కాలికంగా అయినా పర్వాలేదు. శాశ్వత ప్రదేశమైనా పర్వాలేదు. కానీ నీటితో మనకి ఉండాలి. తాత్కాలికమైన పర్వాలేదు. శాశ్వతమైన ప్రదేశమైనా పర్వాలేదు. మరి మూడో కండిషన్ ఏంటంటే నీరు గురించి. ఆ నీరు స్థిరంగా ఉన్నా పర్వాలేదు. అలాగే ప్రవహించినా పర్వాలేదు. ఇటువంటి కండిషన్స్ మనకి ఉంటాయన్నమాట. ఈ యొక్క ఆర్టికల్ ఫస్ట్‌లో ఇటువంటి చిత్తడి ప్రాంతం అన్నమాట. అంటే మనకి బురద బురదగా, జిగట జిగటగా, పొడి పొడిగా అన్నీ కలిసి ఉండాలన్నమాట. అటువంటి నేలల్ని మనం చిత్తడి నేలలని అనుకుంటామన్నమాట అంటాం. అయితే ఇక్కడ మనకి స్వచ్ఛమైన నాలుగో కండిషన్ ఏంటంటే మనకి అవెలా ఉండాలంటే ఆ సైట్స్ అనేటటువంటివి స్వచ్ఛమైన లేదా స్వచ్ఛమైన లేదా బ్రాకిష్, బ్రాకిష్ లేదా ఉప్పు నీటి ప్రదేశమైనా పర్వాలేదు. మనకి ఉప్పు నీటి ప్రదేశమైనా పర్వాలేదనమాట. ఏంటి బ్రాకిష్ అంటే ఇది మనకి సముద్రం అనుకుంటే ఈ యొక్క సముద్రం అనేటటువంటిదే మనకి వెనక్కి వస్తుందనమాట. మనం దగ్గర ఉండే బీచ్‌లు గాని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సముద్రం దగ్గర కొన్ని కొన్ని ప్రదేశాలు ఎలా ఉంటాయంటే సముద్రం దగ్గర ఆ వాటర్ వెనక్కొచ్చి విడిపోతుందనమాట. ఇలా ఉంటుంది. అంటే ఈ భాగం అనేటటువంటిది విడిపోయి ఉంటుంది. వెనక్కి వస్తదనమాట సముద్రంలో ఉండే వాటర్. దాన్నే మనం ఏమంటాము బ్రాకిష్ వాటర్ అని అనొచ్చనమాట. అలా కూడా అంటాం. అయితే మనకలా ఏర్పడిందే పులికాట్ సరస్సు. పులికాట్ సరస్సు మనకి అలా ఏర్పడింది. నెల్లూరులో పులికాట్ సరస్సు మనకి అలా ఏర్పడింది. అది ఉప్పు నీటి సరస్సు అనమాట. ఇది కూడా మనకి రామ్సార్ సైటే. 2002లో మనకి దీని నుంచి రామ్సార్ సైట్‌లోకి ఎక్కిందనమాట. గుర్తింపు పొందింది 2002లో. మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించింది పులికాట్ సరస్సు ఉంది. అలాగే కొల్లేరు సరస్సు కూడా ఉంది. ఇది ఏలూరు జిల్లాలో మనకి కొల్లేరు సరస్సు ఉంది. ఇది మనకి నెల్లూరు జిల్లాలో మనకి పులికాట్ సరస్సు ఉంది. 2 కూడా 2002లోనే రామ్సార్ సైట్‌లో మనకి రామ్సార్ సైట్స్ కన్వెన్షన్ అనేటటువంటిది గుర్తింపు పొందిందనమాట. ఇది ఇంట్రొడక్షన్. అయితే ఇప్పుడు ఈ రామ్సార్ సైట్స్ గురించి మనం బానే ఉంది. 1975 నుంచి అమల్లోనే ఉంది. బానే ఉంది. మరి భారతదేశం యొక్క కంట్రిబ్యూషన్ ఇది మనకి ఎగ్జామ్‌లో అడుగుతాడు. మనం ఎప్పుడు జాయిన్ అయ్యామంటే 1982 ఫిబ్రవరి 1లో జాయిన్ అయ్యాం. ఈ కన్వెన్షన్‌లో మనం ఇప్పుడు జాయిన్ అయ్యామనమాట. అయితే ప్రస్తుతానికి ఈ రామ్సార్ సైట్స్ ఎన్నున్నాయంటే 100. భారతదేశం నుంచి 100 రామ్సార్ సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్నీ చదవాలంటే అవసరం లేదు. మొదటివి మనం చదవాల్సినవేంటంటే మొదటివి, అలాగే పెద్దది, చిన్నది, లాస్ట్ ఒక 2 అంటేటి 99దేంటి, 100దేంటి చదివితే సరిపోతుందనమాట. ఈ యొక్క రామ్సార్ సైట్స్‌లో. మనం ఎప్పుడు జాయిన్ అయ్యామంటే 1982 ఫిబ్రవరి 1లో మనం జాయిన్ అయ్యాం. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే మన భారతదేశం నుంచి మొట్టమొదటి వెట్‌లాండ్ ఏది? జాయిన్ అయ్యిన వెట్‌లాండ్ ఏది అనేది ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ వెట్‌లాండ్ ఏది? చిల్కా సరస్సు. ఏది జాయిన్ అయిందంటే సిల్కా సరస్సు. ఇది ఎక్కడుంది మనకి? ఒడిస్సాలో ఉంది. ఒడిస్సాలో ఈ చిల్కా సరస్సు అయితే మనకి ఉందన్నమాట. అయితే పెద్దది లార్జెస్ట్ వెట్‌లాండ్ ఏది మన భారతదేశంలో? లార్జెస్ట్ వెట్‌లాండ్ మ్యాచింగ్‌లో అడుగుతాడనమాట. లార్జెస్ట్ వెట్‌లాండ్ సుందర్బన్స్.
లార్జెస్ట్ వెట్లాండ్ మనకి సుందర్బన్స్. ఎక్కడుంది ఇది మనకి? వెస్ట్ బెంగాల్‌లో ఉందనమాట. ఫస్ట్ వెట్లాండ్ అయితే చిల్కా సరస్సు ఒడిస్సాలో ఉంది. అలాగే లార్జెస్ట్‌దైతే మనకి సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్‌లో ఉంది. మరి స్మాలెస్ట్ ఏంటి? స్మాలెస్ట్, స్మాలెస్ట్, స్మాలెస్ట్ వెట్లాండ్ మనకి రేణుక. స్మాలెస్ట్ వెట్లాండ్ మనకి రేణుక. ఇది మనకి ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. గుర్తించుకోవడానికి ట్రై చేయాలి. అయిపోయినాయి. పెద్దదైపోయింది, ఫస్ట్‌దైపోయింది, చిన్నదైపోయింది. మరి రీసెంట్ అప్డేట్, కరెంట్ అప్డేట్ 99వ తేదీ, 100వ తేదీ కూడా తెలుసుకోవాలి. 99th మనకి సికాబుల్. 99th మనకి ఏ రామ్సార్ సైట్ అంటే భారతదేశం నుంచి సికాబుల్. ఇది ఎక్కడుంది మనకి? ఉత్తరప్రదేశ్‌లో ఉంది. మరి అది మనకి 99వ రామ్సార్ సైట్. మరి 100వ మరి 100వ రామ్సార్ సైట్ ఏంటి? ఇది కూడా ఉత్తరప్రదేశ్‌లోనే ఉంది. సికాబుల్ ఇది. ఇప్పుడు 100th కూడా ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఇది జయప్రకాష్ వెట్లాండ్ అంటాం దీన్ని. జయప్రకాష్ వెట్లాండ్. ఇది పక్షులకు సంబంధించినటువంటి వెట్లాండ్. జయప్రకాష్ వెట్లాండ్ అని అంటాం. జయప్రకాష్ వెట్లాండ్ అని దానికి పేరనమాట. అయితే ఈ రామ్సార్ సైట్‌లో మొట్టమొదటి సంతకం చేసినటువంటి దేశం ఏది అని అంటాడు. అది కూడా గుర్తించుకోవడానికి ట్రై చేయండి. ఆస్ట్రేలియా. మొట్టమొదటి ఇందులో ఎవరు సైన్ చేశారంటే మనకి ఆస్ట్రేలియా అని గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. తరువాత వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, మరి రామ్సార్ సైట్‌లో ఏవైనా భాగస్వామ్య సంస్థలు ఉన్నాయా అంటే ఉన్నాయి. భాగస్వామ్య సంస్థలు ఏంటంటే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్. మనకి ఏవే సంస్థలు ఉన్నాయంటే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్, బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్. ఇది ఎక్కడ ఉంది? యూకే. ఈ సంస్థ మనకి రామ్సార్ సైట్లో మనకి ఇదేంటంటే స్పాన్సర్ లేదా పార్ట్నర్షిప్ అంటాం. పార్ట్నర్షిప్ సంస్థలు అన్నమాట. భాగస్వామ్య సంస్థలు ఇవి. ఏవైనా అడుగుతాడు. రెండోది మనకి వెట్లాండ్, వెట్లాండ్ ఇంటర్నేషనల్. ఇది ఎక్కడ ఉంది? ఈడే, ఈడే నెదర్లాండ్స్‌లో మనకి ఇది ఉందన్నమాట. ఏది? వెట్లాండ్, వెట్లాండ్ ఇంటర్నేషనల్ అనేటటువంటిది. మూడో భాగస్వామ్య సంస్థ ఇంపార్టెంట్. మూడో భాగస్వామ్య సంస్థ IUCN. ఇది కూడా మనకి భాగస్వామ్య. ఎక్కడ ఉంది? గ్లాండ్. ఎక్కడ? గ్లాండ్ అంటే స్విట్జర్లాండ్. ఎక్కడ ఉందండి ఇది? స్విట్జర్లాండ్. గుర్తించుకోవడానికి ట్రై చేయాలి. అయితే ఏంటి ఈ యొక్క IUCN? ఇది మనకి ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్‌లో దీని మీద బిట్ లేకుండా మనకి ఉండదనమాట. ఈ IUCN మీద మనకి ఎగ్జామినేషన్‌లో బిట్ లేకుండా ఉండదు. ఫుల్ డెప్త్. నేను చెప్పింది ఫుల్ డెప్త్. మీరు ఎటువంటి నోట్స్‌లు గాని, ఎటువంటి ఏ స్టడీ మెటీరియల్ గాని చదవాల్సిన అవసరం లేకుండా నేను ఫుల్ డెప్త్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. A to Z 360 degreesలో మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుందాం. ఎందుకంటే వినడానికి ఓపిక ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దీన్ని పరిశోధన చేసుకోవాలి. ఈ IUCN ఏంటి? IUCN అంటే మనకి తెలుసు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. మరొకసారి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్. సంరక్షించాలన్నమాట. కన్జర్వేషన్ సంరక్షించాలి. ఎవరిని? కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ని మనం కన్జర్వ్ చేయాలి అంటే సంరక్షించాలన్నమాట. IUCN అనేటటువంటిది ఎక్కడుందని తెలుసు మనకి? గ్లాండ్, స్విట్జర్లాండ్లో. ఏంటి దీని ముఖ్యమైన పని అంటే మొక్కలు, అలాగే జంతువులు,
మొక్కలు, జంతువులు. ఈ రెండిటిని కూడా ఏవైతే అంతరించిపోతున్నాయో, ఈ రెండిటిల్లో మొక్కలు, జంతువుల్లో అంతరించిపోయేటటువంటి ప్రమాద స్థాయిని ఈ యొక్క సంస్థ అంచనా వేస్తుంది. అంచనా వేసేటటువంటి సంస్థ అన్నమాట. ఏది? ఐయుసిఎన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది మనకి ఇంపార్టెంట్. ఇదేం చేస్తుందంటే మొక్కలు, జంతువులు వాటికి సంబంధించినటువంటి అంతరించిపోయే ప్రమాద స్థాయిలో ఏవైతే ఉంటాయో ఈ మొక్కలు, జంతువుల్ని అంచనా వేస్తుందనమాట. ఒక్కోసారి ఎగ్జామ్‌లో వాటి యొక్క కోడ్స్ కూడా అడుగుతాడు. ఉదాహరణకు మనకి ఈఎక్స్ అంటాడు. ఇదేంటంటే ఎక్స్‌టెంట్ అని అర్థం. ఈఎక్స్ అంటే ఎక్స్‌టెంట్. ఏంటి ఎక్స్‌టెంట్ అంటే? అంతరించిపోనాయని అర్థం. విలుప్త జాతులు అని అంటాం. అంటే ఆల్రెడీ అంతరించిపోయాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఇప్పుడైతే లేవని అర్థం. ఎక్స్‌టెంట్ అంటే అర్థం అది. ఉదాహరణకి డాల్ఫిన్స్. సారీ అండి. డైనోసార్స్. ఉదాహరణకి డైనోసార్స్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇవి ఎక్స్‌టెంట్. తరువాత మనకి రెండోదేటంటే ఈడబ్ల్యూ అంటాడు. ఏంటి ఈడబ్ల్యూ అంటే? ఎక్స్టెంట్ ఇన్ ద వైల్డ్. ఎక్స్టెంట్ ఇన్ ద వైల్డ్ అంటే అభయారణ్యాల్లో అయితే లేవివి. అంతరించిపోయాయి. బయట ఎక్కడో ఉన్నాయి. ఒకటో రెండో కాస్తో కూస్తో అని అర్థం. వైల్డ్. ఎక్స్టెంట్ ఇన్ ద వైల్డ్ అని అర్థం. అలాగే కిందటిసారి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి అడిగాడనమాట. సీఆర్ అంటే అర్థం ఏంటని. సీఆర్ అంటే మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్. క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఇవంటే అత్యంత ప్రమాదంలో ఉన్నాయని అర్థం. ఇంకా దాని అర్థం ఏంటంటే ఇంకా రెడీగా ఉన్నాయి. 10, 20 ఉన్నాయన్నమాట. ఇవే భూమి మీద. వాటిని మనం రక్షించుకోవాలి. ఐయుసిఎన్ లిస్ట్‌లో చేరుస్తారనమాట. కన్జర్వేషన్ ఇంపార్టెంట్. సంరక్షణ అనేటటువంటిది చెయ్యాలి అని తెలియజేస్తుంది. సీఆర్ అంటే అర్థం ఏంటి? క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని అర్థం. మరి ఈఎన్ అంటే ఎండేంజర్డ్. మరీ అంత కాదు. దీనంత అయితే కాదు. రెడీగా ఉన్నది. నెక్స్ట్ లైన్‌లో ఉన్నదనమాట. ఎండేంజర్డ్ అని అర్థం. అంటే ప్రమాదంలో ఉన్నది అని అర్థం. ఇది అత్యంత ప్రమాదంలో ఉన్నది అని అర్థం. అంతే తేడా. తరువాత మనకి ఇవే మెయిను. వీటిల్ని అడుగుతాడు. మ్యాచింగ్ అడుగుతాడు. తర్వాతవి అంతగా అవసరం లేదు. కానీ కొన్నున్నాయి. వల్నరబుల్ అంటాడు. వల్నరబుల్ అంటే అర్థం ఏంటి? అంటే ఇవి సున్నితమైనటువంటి స్థితి అనమాట. అంటే పర్వాలేదు. నంబర్ ఆఫ్ ఉన్నాయి ఎక్కువనే. ఎన్‌టి అంటాడు. ఎన్‌టి అంటే నియర్ థ్రెటెండ్. అంటే సమీపంలో ఉన్నాం. నెక్స్ట్ థ్రెట్ దీనికి ఆపద పొంచి ఉంది. నియర్ థ్రెటెండ్. తర్వాత లీస్ట్ కన్సర్న్. పర్వాలేదు. తక్కువ. మనం దీని మీద జాగ్రత్త ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. లీస్ట్ కన్సర్న్. అలాగే తర్వాత డేటా డెఫిసిట్. డేటా లేదు దీని గురించి మనకి అంతగా. అలాగే ఎన్ఈ అంటాడు. నాట్ ఎవిల్యుయేటెడ్. నాట్ ఎవిల్యుయేటెడ్ అంటాడు. అంటే ఇంకా మనం లెక్కించలేదంటే దాని అర్థం ఏంటి? చాలా ఎక్కువ ఉన్నాయని. సీమలు ఉన్నాయి. అంతరించిపోతాయా? అంతరించిపోవు. అలాగా. ఇదంతా మనకేంటి? ఇదంతా కూడా మనకి ఐయుసిఎన్ అనేటటువంటిది ఇది ఒక భాగస్వామ్య సంస్థ. ఎందులోని భాగస్వామ్య సంస్థ? రామ్సార్. రామ్సార్ కన్వెన్షన్. వీటిలో భాగస్వామ్య సంస్థలనమాట. వాటికి సహాయం చేస్తాయన్నమాట. అలాగే మనకి అంతా బానే ఉంది. కరెంట్ అప్డేట్ ఏది? కరెంట్ అప్డేట్ అంటే 2000 మనకి 99, 99, 100 ఈ 2 కూడా మనకి రామ్సార్ సైట్స్ కరెంట్ అప్డేట్స్ ఇచ్చుకున్నాము. బానే ఉంది. మరి ఈ యొక్క 2026లో ఈ రామ్సార్ సదస్సు జరిగిందా? అనేటటువంటిది ఇంపార్టెంట్. ఈ 2026లో మనకి ఎప్పుడు? ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2వ తారీఖున కదా! ఈ సంవత్సరం కూడా జరిగింది. ఎక్కడ? ఇటలీ. ఎక్కడ జరిగింది? ఇటలీలో జరిగింది. ఇటలీలో ముఖ్యంగా రోమ్ నగరంలో మనకి జరిగింది.
అయితే ఈసారి థీమ్ ఏంటి? మనకి ఇవే అడుగుతాడు ఎగ్జామినేషన్ పాయింట్‌లో థీమ్ ఏంటి? వెట్లాండ్స్, వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్, వెట్లాండ్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. మరొకసారి థీమ్ వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. ఇది ఈసారి మనకి థీమ్ అనమాట. ఇంపార్టెంట్ అడగడానికి అవకాశం ఉంది. ఒక్కోసారి ఇంకా డెప్త్‌గా ఎళ్ళాలనుకుంటే ఈ రామ్సార్ సైట్‌లో మనము ఈ రామ్సార్ సైట్స్‌లో భారతదేశం నుంచి 100 ఉన్నాయని చెప్పుకున్నాం కదా! వీటికి ఏదైనా ఆపదొచ్చిందనుకోండి ఈ సైట్స్‌కి అత్యంత ప్రమాదంగా ఉన్నాయని సూచికనమాట. అప్పుడు ఇదేం చేస్తదంటే ఒక మ్యాంట్రాక్స్, మ్యాంట్రాక్స్, మ్యాంట్రాక్స్ అనేటటువంటి సంస్థ మనకిది రిపోర్ట్. ఇందులో మనకి ఈ యొక్క రామ్సార్ సైట్‌లో ఏవైతే జీవులున్నాయో, ఏవైతే ఎక్కాయో అంటే ఏ సంస్థలు గాని, ఏ యొక్క రామ్సార్ సైట్స్ అయితే ఉన్నాయో, అవి అత్యంత ప్రమాదంలో గాని ఉన్నట్లయితే వాటిని మనం ఈ యొక్క మ్యాంట్రాక్స్ రిపోర్ట్‌లో చేరుస్తాం. ఈ రిపోర్ట్‌లో చేర్చామంటే అర్థం ఏంటంటే, వాటిని ఇంకా జాగ్రత్తగా ఆ యొక్క సైట్స్‌ని కాపాడుతామనమాట. ఒక్కసారి పునరుద్ధరణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ మ్యాంట్రాక్స్ రిపోర్ట్ నుంచి వాటిని తొలగిస్తామనమాట. మళ్ళీ రామ్సార్ సైట్‌గా వాటికి ప్రమోషన్ ఇస్తాం. అంటే ఉదాహరణకి మనకి 100దే ఉంది. 100 రామ్సార్ సైట్ మనకేముంది? జయప్రకాష్ వెట్లాండ్ అని చెప్పుకున్నాం. అది పక్షులకు సంబంధించినటువంటి సైట్. ఇది అత్యంత ప్రమాదంలోకెళ్ళిపోయిందనుకో, మనం వెంటనే మ్యాంట్రాక్స్ రిపోర్ట్‌లో దాన్ని చేరుస్తారనమాట. దీని మీద ఇప్పుడు జాగ్రత్త వహించి ఆ పక్షుల యొక్క ఇదే వలస పక్షులు గట్టా వస్తుంటాయనమాట. వాటిని మనం రక్షిస్తామనమాట. రక్షించి ఒక ప్రాపర్‌గా కరెక్ట్‌గా అభివృద్ధి చెందిన తర్వాత ఏం చేస్తాం, కరెక్ట్‌గానే ఉంది. ఇప్పుడు బయోడైవర్సిటీ కరెక్ట్‌గా ఉంది. పక్షులు కూడా కరెక్ట్‌గా అన్నీ ఉన్నాయనుకుంటే అప్పుడు ఈ రిపోర్ట్ నుంచి తీసేస్తామనమాట. మళ్ళీ రామ్సార్ సైట్‌గా గుర్తింపిస్తాం. అది ఈ యొక్క మ్యాంట్రాక్స్ యొక్క రిపోర్ట్ ప్రాధాన్యత. అది మనం గుర్తుంచుకోవాలనమాట. ఏం చేస్తుంది ఈ యొక్క మ్యాంట్రాక్స్ రిపోర్ట్ అంటే, పరిస్థితుల్ని వచ్చేటటువంటి మార్పులు అంటే ఈ పరిస్థితులున్నాయి. పెరిగిందా? తరిగిందా? ఏవైనా కొత్తగా యాడ్ అయిందా? లేదా? అంతరించిపోతున్నాయా? ఇవన్నీ ఈ యొక్క రిపోర్ట్ ఇస్తుందనమాట ఇందులోన. ఏది? ఈ యొక్క మ్యాంట్రాక్స్ రిపోర్ట్ అనేటటువంటిదనమాట. ఇది కూడా ఏంటి? ఇది రామ్సార్ కన్వెన్షన్ పరిధిలోనే ఇది కూడా నిర్వహించేటటువంటి ఒక ప్రత్యేక జాబితా అనమాట. ఇది కూడా రామ్సార్ సైట్‌లోనే ఒక జాబితా. అనుబంధ సంస్థంగా పనిచేస్తుందనమాట. అయితే వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు గాని, పర్యావరణంలో వచ్చేటటువంటి మార్పులు గాని, మానవుడి వల్ల ఏవైనా అన్యాయం గాని, ఇప్పుడు పక్షుల వలసలు గాని ఇటువంటివి తగ్గిపోయినా, చెట్లు నరికివేత వల్ల అన్నీ తగ్గిపోతాయి కదా! ఇటువంటివి ప్రమాదంలో ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం ఇందులో చేరుస్తామనమాట. అది దీని యొక్క ఇంపార్టెంట్. మరి ఈ యొక్క మ్యాంట్రాక్స్ అనేటటువంటిది ఎప్పుడు ప్రారంభమైందంటే 1990 స్విట్జర్లాండ్. 1990 స్విట్జర్లాండ్‌లో అయితే ఇది మనకి ప్రారంభమైతే అయింది. ఇది మెయిన్ దేనికని చెప్పుకున్నాం? పునరుద్ధరణ చర్యలను వేగవంతం చెయ్యడం. పునరుద్ధరణ చర్యలను అదే కదా! ఇప్పుడు చెప్పుకున్నాం. చర్యలను ఏం చేస్తాం? వేగవంతం చేసి మునుపటి మునుపటి దానిలాగా ఈ యొక్క సైట్‌ని మనం తెస్తాం. పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేస్తామనమాట. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే భారతదేశం తరపున అప్డేట్ ఏంటి? భారతదేశం తరపున మనకి అప్డేట్. భారతదేశం తరపున మనం చూసుకుంటే ఇటువంటి మనకి ఈ మ్యాంట్రాక్స్ రిపోర్ట్‌లు ఏవైనా జాయిన్ అయ్యాయంటే జాయిన్ అయ్యాయి. ఒకటి కియోలాడియో నేషనల్ పార్క్. కియోలాడియో నేషనల్ పార్క్. కియోలాడియో నేషనల్ పార్క్ ఎక్కడుందిది? ఇది మనకి రాజస్థాన్‌లో ఉంది.
ఇది రాజస్థాన్‌లో మనకి ఉంది. అయితే దీన్ని మనం ఏం చేసామంటే మాంట్రాక్స్ రిపోర్ట్‌లోకి ఎక్కించాం. ఎందుకంటే ఇది బాగా అత్యధిక ప్రమాద స్థితిలో ఉందన్నమాట. అత్యంత ప్రమాద స్థితిలో ఉంది. కియోలాడియో నేషనల్ పార్క్ జాతీయ పార్క్. అందుకే దీన్ని 2002లో అయితే దీన్ని తొలగించేసాంలే. 2002లోనైతే దీన్ని మనం 2002లో దీన్ని తొలగించాం. ఎందుకంటే మామూలు స్థితికొచ్చేసింది కాబట్టి దీన్ని తొలగించేసాం అప్పుడు. దేన్ని కియోలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్ అని గుర్తుంచుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా ఉంది. లోక్తక్ లేక్. లోక్తక్ లేక్. లోక్తక్ లేక్ ఎక్కడుందిది? మణిపూర్. మణిపూర్. ఇదే మనకి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అన్నమాట. నార్త్ ఈస్టర్న్ స్టేట్‌లో ఇది మనకి లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఇదైతే ఇప్పటికి ఉంది. ఇది తొలగించలే. ఎందుకు? ఇది ఒక అత్యంత డేంజర్‌లో ఉందన్నమాట. అందుకే ఉంచాం. ఇందాకలే చెప్పుకున్నాం మన ఏపీకి అప్డేట్. ఏపీ అప్డేట్ ఏంటి? 2002లోన మనకి ఏలూరు జిల్లాలో ఉండేటటువంటి ఏలూరుకి వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరికి మధ్యలో మనకి ఈ యొక్క కొల్లేరు సరస్సు ఉంది. అలాగే మనకి పులికాట్ సరస్సు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు బోర్డర్‌లో ఉందని చెప్పుకున్నాం. ఇది కూడా బ్రాకిష్ వాటర్, ఉప్పు నీటి వాటర్ అనేటటువంటి చెప్పుకున్నాం. 2002లో ఈ 2 కూడా జాయిన్ అయ్యాయని చెప్పుకున్నాం. ఏపీకి సంబంధించి అప్డేట్. ఇప్పుడు మనం ఒక పరిశోధన చేస్తే ఒక కన్వెన్షన్ గురించి చెప్పుకున్నాం. ఆ యొక్క కన్వెన్షన్ యొక్క అనుబంధ సంస్థలను చెప్పుకున్నాం. ఆ అనుబంధ సంస్థల నుంచి భారతదేశం యొక్క పాత్ర చెప్పుకున్నాం. భారతదేశం పాత్ర నుంచి ఏపీలో ఏవైనా ఉన్నాయా అవి చెప్పుకున్నాం. ఇది చదివేటటువంటి ఆర్డర్. ఈ యొక్క ఆర్డర్ అనేటటువంటిది మనకి ఎందులోనైనా అప్లికేబుల్ అవుతుందన్నమాట. మీరొక కరెంట్ అఫైర్స్ చదివినా ఇదే ఆర్డర్ మనం ఫాలో అవ్వాలన్నమాట. ఇలా చదివితేనే మనకి కరెక్ట్‌గా కాన్సెప్ట్ అనేటటువంటిది గుర్తుంటది. లేకపోతే మర్చిపోవడానికి అవకాశము ఉంటుంది. అయితే తరువాత వచ్చేసరికి మనకి ఈ రామ్సార్ సైట్స్ గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ రామ్సార్ సైట్స్‌లో మనకి ఎస్‌డిసి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ 17 ఉన్నాయని చెప్పుకున్నాం కదా! ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో కూడా చెప్పుకున్నాం. ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో వెట్లాండ్స్ చిత్తడి నేలలకు సంబంధించి మనకి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ 4 ఉన్నాయి. మనం ఎలా చదవాలంటే ఏ కరెంట్ అఫైర్స్ చదివినా అది సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌కి లింక్ చేసుకుంటూ చదవాలి. ఉదాహరణకి చిత్తడి నేలలున్నాయి వెట్లాండ్స్. ఇందులో మనకు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ సంబంధించి 4 ఉన్నాయి. ఏంటేంటి? ఉదాహరణకి నీరు. 6వది మనకేంటి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ నీరే కదా! 6వది నీరు. ఎందుకంటే ఇది చిత్తడి నేలలే కదా! తడి లేదా పొడి అంటే నీరే కదా! కాబట్టి అదొకటి. అలాగే మనకి 13వది ఏంటి? క్లైమేట్ యాక్షన్. క్లైమేట్ యాక్షన్ అంటే ఏంటి? వాతావరణ చర్య. అంటే అది పర్యావరణం మీద ప్రభావం చూపుతుంది కదా! శీతోష్ణ స్థితిని క్రియాత్మకంగా ఉండడానికి ట్రై చేస్తుంది కాబట్టి 13వది కూడా మనకి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో తీసుకోవచ్చు. అలాగే 14 అలాగే 15. ఏంటి 14? భూమి కింద. 15 అంటే భూమి పైన. భూమి కింద ఏముంది? సముద్రం ఉంది. సముద్రంలో జీవరాశుల గురించి, భూమి పైన అంటే ఏమున్నాయి? భూమి పైన జీవరాశుల గురించి. అంటే ఈ 2 కూడా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో మనకు కవర్ అవుతుంది. ఇది మనం ఇలా చదువుకోవాలి. ఒక కాన్సెప్ట్‌ని చదివేటప్పుడు ఇలా చదువుకుంటే ఎప్పటికీ కూడా మనం మరిచిపోవడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు జీవ వైవిధ్యాన్ని గురించి చూద్దాం. బయోడైవర్సిటీ. ఈ బయోడైవర్సిటీలో మనకి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క బయోడైవర్సిటీలో మనకి భాగంగా చూసుకుంటే ఈ యొక్క డెఫినిషన్ చదువుకున్నాము. ఎవరి ప్రాచుర్యంలోకి తెచ్చారో చూసాము. ఈ యొక్క రకాలు ఇప్పుడు చూద్దాము. మొట్టమొదటిది జెనెటిక్ డైవర్సిటీ.
అంటే ఒక జాతిలో వచ్చేటటువంటి జన్యు వైవిధ్యం. ఉదాహరణకి వరి రకాలు, అలాగే ఏషియాటిక్ లైన్ ఉంది. అలాగే ఆఫ్రికా లైన్ ఉంది. ఆఫ్రికా లైన్. ఈ రెండిటి మధ్య మనకేం చూడొచ్చు? జెనెటిక్ డైవర్సిటీ అనేటటువంటిది ఉంటుంది. అలాగే మనకి భౌమ్య ఆవరణ వ్యవస్థ ఉంటుంది. భూమి పైన ఆవరణ వ్యవస్థ. అదే భూమి పైన ఎవరుంటారు? పర్వతాలు గూడా ఉంటాయి. ఈ పర్వత ఆవరణ వ్యవస్థ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది ఏంటి? ఇది ఒక బయోడైవర్సిటీయే. అలాగే ఇంకా డైవర్సిటీలు చూసుకుంటే అడవి ఉంటుంది. అలాగే మనకి కొలను గూడా ఉంటుంది. ఇది ఈ రెండిట్ల మధ్య డైవర్సిటీయే. ఇలా మనకి ఎడారి ఉంటుంది, చెట్టు ఉంటుంది. ఇవన్నీ మనకేమొస్తాయి? ఎకలాజికల్ డైవర్సిటీ కింద మనం రాయొచ్చు. అంటే జీవావరణ, జీవావరణ వ్యవస్థలోనికి. ఇదొక డైవర్సిటీ. అలాగే ఒక జాతి డైవర్సిటీ ఇలా ఉంటుంది. అలాగే స్పీసీస్. స్పీసీస్ అంటే ఏంటి? జాతులు. చెప్పాం కదా ఇప్పుడే. ఉదాహరణ ఏనుగులు, పులులు ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయన్నమాట. అక్కడ ఉండేటటువంటి భౌగోళిక పరిస్థితులు బట్టి జీవి యొక్క వైవిధ్యం అనేటటువంటిది మారుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఒకలా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో జీవ వైవిధ్యం ఒకలా ఉంటుంది. ఉత్తర భారతదేశం మంచుతో కూడుకున్నటువంటి వైవిధ్యంతో మనకు ఉంటుందన్నమాట. అలాగే ఇదే జాతి వైవిధ్యాలు చూసుకోండి. ఉదాహరణకి మనకిక్కడ పశ్చిమ కనుమలు ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ మనకేంటి? సరీసృపాలు ఇటువంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అదే మనం ఇక్కడ తీసుకోండి తూర్పు కనుమలు ఇటు సైడ్ మనకు ఉంటాయి. ఇక్కడ జాతి వైవిధ్యం తక్కువ ఉంటాయి. సరీసృపాలు అనేటటువంటివి తక్కువ ఉంటాయి. అంటే అక్కడ ఉండేటటువంటి ఉష్ణోగ్రత పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ యొక్క ఇది మనకేంగా చెప్పొచ్చు? స్పీసీస్ అని చెప్పొచ్చు. ఎకోసిస్టమ్ ఇప్పుడే చెప్పుకున్నాము. అడవి వ్యవస్థ, అలాగే కొలను వ్యవస్థ, అలాగే సముద్రాలు, చెరువులు ఇవన్నీ చూసాం. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బయోడైవర్సిటీ యొక్క వాల్యూ ఏంటో తెలియాలి మనకి. తెలిస్తేనే మనకి ఈ యొక్క కరెక్ట్‌గా ఒక బ్యాలెన్సింగ్ చైన్ అనేటటువంటిది ఫార్మేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? వ్యవస్థలు అనేటటువంటివన్నీ కూడా నాశనం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క విలువల్లో మనం చూసుకుంటే ఇవన్నీ కూడా పెంచడానికి ఉపయోగపడేటటువంటివే విలువల కింద మనం మాట్లాడొచ్చు. ఆహారం అయితేనేమి, ఔషధాలైతేనేమి, వాతావరణ సమతుల్యం అయితేనేమి, ఇవన్నీ కూడా మనకేంటి? బయోడైవర్సిటీ యొక్క విలువను పెంచేటటువంటి జీవనాధారంగా మనం చూడొచ్చనమాట. ముఖ్యంగా ఇంకా వ్యవస్థలు మనం చెప్పుకోవాలంటే తర్వాత హాట్‌స్పాట్స్ ఉన్నాయి. హాట్‌స్పాట్స్‌కి వెళ్ళే లోపు మనం మరికొన్ని డిస్కషన్ ఇక్కడ చేయాలనమాట. ఏంటంటే అవి ఈ డైవర్సిటీలోనే మనకి ఈ ఎకోసిస్టమ్ డైవర్సిటీలోనే మనకి చాలా వైవిధ్యాలుంటాయన్నమాట. అంటే ఉదాహరణకు మనకి ఆల్ఫా, బీటా, గామా వైవిధ్యాలుంటాయి. ఏంటి ఈ ఆల్ఫా, బీటా, గామా వైవిధ్యాలంటే ఉదాహరణకి ఇది ఒక ఆవరణ వ్యవస్థ. ఈ యొక్క ఆవరణ వ్యవస్థలో మనకి నిర్దిష్ట ప్రదేశంలో ఇదంతా నిర్దిష్ట ప్రదేశమే. ఈ యొక్క నిర్దిష్ట ప్రదేశంలో నివసించే జీవుల మధ్య ఉండే తేడా దాన్నే మనం ఆల్ఫా వైవిధ్యం అని అంటాం. ఇక్కడే జీవరాశులుంటాయి. ఉదాహరణకేంటి? ఇక్కడే మనమున్న దగ్గరే మానవులున్న దగ్గరే పక్షులుంటాయి. అలాగే మానవులున్న దగ్గరే కొలనుంటుంది. మానవులున్న దగ్గరే చెరువులుంటాయి. మానవులున్న దగ్గరే ఇవన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ ఏం తెలియజేస్తుంది? ఒక నిర్దిష్ట ఒక నిర్దిష్ట ప్రాంతంలో లేదా ప్రదేశంలో నివసించే జీవుల మధ్య ఉండే తేడా మనకి ఆల్ఫా వైవిధ్యంగా మనం చెప్పవచ్చు. మరి బీటా వైవిధ్యం అంటే? బీటా ఈ యొక్క బీటా వైవిధ్యం అంటే ఏటంటే ఏమీ లేదు. 2 ఆవరణ వ్యవస్థల మధ్య ఉండే తేడా అన్నమాట. 2 ఆవరణ వ్యవస్థలు మనకు తెలుసు. ఉదాహరణకి మనకిది భౌమ్యావరణ వ్యవస్థ లేదా భూమి ఆవరణ వ్యవస్థ తీసుకుందాం. ఇంకొకటి కూడా
భౌమ్య ఆవరణ వ్యవస్థే తీసుకుందాం. ఆవరణ వ్యవస్థలో తేడా అన్నాడు కాబట్టి ఒకే ఆవరణ వ్యవస్థ తీసుకున్నాము కానీ డిఫరెంట్‌గా ఉంటాయి. ఉదాహరణకి ఆసియా ఖండము, అలాగే ఆఫ్రికా ఖండము. ఈ 2 భౌమ్యావరణ వ్యవస్థే. భూమి మీద ఉన్నాయి. ఈ 2 ఆవరణ వ్యవస్థల మధ్య తేడాను మనం ఏమంటాం? బీటా అంటాం. మరి ఆల్ఫా అంటే ఏం చెప్పుకున్నాం? ఒకే ఆవరణ వ్యవస్థ గురించి వివిధ జీవుల మధ్య తేడాని మనం ఆల్ఫా అన్నాం. 2 గాని తీసుకుంటే 2 ఆవరణ వ్యవస్థల మధ్య గాని తీసుకుంటే దాన్ని మనం బీటా వైవిధ్యం అన్నాం. అదే అంటే ఏంటి దీని అర్థం? వేరు వేరు ప్రాంతాలనమాట ఇవి. వేరు వేరు ప్రాంతాల్లో ఉండే 2 సమాన ఆవరణ వ్యవస్థల మధ్య వైవిధ్యం. అంతే కదా! ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒక వైవిధ్యం. ఏషియా. ఏషియా వైవిధ్యం. ఇది ఆఫ్రికా వైవిధ్యం. 2 ఒకటే. కాకపోతే ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం? వేరు వేరు ప్రాంతాల్లో 2 సమాన ఆవరణ వ్యవస్థల మధ్య వైవిధ్యం అనమాట. దాన్ని మనం బీటా అంటాం. మొదటిది ఒకే ఆవరణ వ్యవస్థలో తీసుకొని అక్కడ అన్ని వాటి మధ్య తేడా అనమాట. ఇదైతే 2 ఆవరణ వ్యవస్థలొస్తాయి. పెరిగింది కొంచెం. మరి ఆల్ఫా అయిపోయింది, బీటా అయిపోయింది. మూడోది గామా. ఏంటి గామా? ఈ యొక్క గామా వ్యవస్థ మనం తీసుకుంటే ముఖ్యంగా ఈ గామా వ్యవస్థ అనేటటువంటిది మనకి ఒక పెద్ద ఆవరణ వ్యవస్థ అనమాట. ఇదొక పెద్ద ఆవరణ వ్యవస్థ. ఈ యొక్క పెద్ద ఆవరణ వ్యవస్థలో మళ్ళీ చిన్న చిన్నవుంటాయి. మళ్ళీ చిన్న చిన్న ఆవరణ వ్యవస్థలు ఉంటాయి. వాటి మధ్య ఉండే తేడాని మనం గామా, గామా ఆవరణ వ్యవస్థ అని అంటాం. ఏంటి ఉదాహరణ ఏమైనా ఉన్నాయా? ఉదాహరణ అంటే మనం ఇదొక పెద్ద ఆవరణ వ్యవస్థను తీసుకున్నాను. అమెజాన్ అడవి. అమెజాన్ అడవి. అమెజాన్ అడవి అందరికీ తెలిసిందే. ఇందులో ఎన్ని ఆవరణ వ్యవస్థలున్నాయో ఎవ్వరికీ ఇంక తెలీవు. ఇందులోనే మనకి కొలన ఆవరణ వ్యవస్థ ఉన్నాయి. అలాగే నదీ ఆవరణ వ్యవస్థ ఉంది. ఇందులోనే జీవావరణ వ్యవస్థ ఉంది. ఇందులోనే జంతు ఆవరణ వ్యవస్థ ఉంది. ఇందులోనే చూడండి ఎన్ని ఆవరణ వ్యవస్థలున్నాయి. అంటే ఒక పెద్ద ఆవరణ వ్యవస్థలో మళ్ళీ ఒక చిన్న ఆవరణ వ్యవస్థలు గుంపులుగా ఉంటాయి. దాన్ని మనం గామా ఆవరణ వ్యవస్థ అని అంటామనమాట. అంటే ఇందులోనే మనకు అడవులుంటాయి. ఇందులోనే మనకి కొలన ఆవరణ వ్యవస్థ ఉంటుంది. ఇందులోనే మనకి భౌమ్య ఆవరణ వ్యవస్థ ఉంటుంది. అంటే భూమి ఆవరణ వ్యవస్థ. ఇందులోనే మనకి పర్వత ఆవరణ వ్యవస్థ ఉంటుంది. ఇలా ఒక దాంట్లో ఇన్నుంటాయి. బీటా అయితే ఇన్నుండవు. 2 కంపారిజన్ 2 తీసుకుంటాం. ఆల్ఫా అయితే ఒకటే ఉంటుంది. ఆల్ఫా అయితే ఒక ఆవరణ వ్యవస్థ, బీటా అయితే 2 ఆవరణ వ్యవస్థలు, గామా అయితే ఒక పెద్ద ఆవరణ వ్యవస్థలో మళ్ళీ చిన్న చిన్నవి వందల ఆవరణ వ్యవస్థలుంటాయి. ఇది మనకి ఏమని చెప్పొచ్చు? ఆల్ఫా, బీటా, గామా మధ్య జీవ వైవిధ్య రకాలుగా మనం చెప్పొచ్చు. చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి గవర్నమెంట్స్ ఏవైనా ఇనిషియేటివ్స్ తీసుకున్నాయంటే తీసుకుంటున్నాయి. తరువాత మనం ఏం చెప్పుకుంటామంటే కన్జర్వేషన్ సెంటర్స్ గురించి చెప్పుకుంటాం. సంరక్షణ కేంద్రాలు ఏంటవి? శాంక్చురీస్ అంటే అభయారణ్యాలు, అలాగే బయోస్పియర్స్ రిజర్వ్స్, బయోస్పియర్ రిజర్వ్స్, అలాగే నేషనల్ పార్క్స్. ఈ మూడిటి గురించి తెలుసుకుంటాం. ఈ మూడిటి గురించి తెలుసుకుంటే మనకి థర్డ్ యూనిట్‌లో ఒక 75 కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్ గురించి చదువుకుంటాం. బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్ మన భారతదేశంలో అయితే 4 ఉన్నాయి. అలాగే ఈ యొక్క వరల్డ్‌లో హాట్‌స్పాట్‌లు అయితే మనకి 36 ఉన్నాయి. ఇవి చదువుకుంటాం మనం. భారతదేశంలో 4 ఉన్నాయి. ఈ 2 అయిపోతే మాక్సిమం మనకి ఈ యొక్క మిగిలినటువంటి థర్డ్ యూనిట్‌లో మాక్సిమం కాన్సెప్ట్ మనకి చదివినట్టే. ఎందుకంటే ఇంకా జాతులున్నాయి. ఈ యొక్క బయోడైవర్సిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. అంటే ఏంటి? ఎండమిక్ స్పీసీస్ అయితేనేమి, అలాగే ఎండేంజర్డ్ స్పీసీస్ అయితేనేమి, ఎక్స్‌టింక్ట్ స్పీసీస్ అయితేనేమి స్టార్టింగ్ లెసన్‌లో చెప్పుకున్నాం. అవన్నీ కూడా మనం డిస్కషన్ అనేటటువంటిది చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? టైగర్ రిజర్వ్స్, కన్జర్వేషన్ సైట్స్ ఏటేటున్నాయో అవన్నీ చూస్తాం. అలాగే సైట్స్ దీని గురించి కూడా చూస్తాం. ఇలా ఇవన్నీ కంప్లీట్ చేస్తే అప్పుడు మనకి మూడో యూనిట్ కంప్లీట్ అవుతుంది.
అంటే దాదాపు ఇంకొక 5, 6 క్లాసులయితే పట్టడానికి అవకాశం ఉంటుందనమాట. అంటే థర్డ్ యూనిట్ మనకి టోటల్‌గా ఒక 10-12, 15 క్లాసులయితే అవుతాయి. సెకండ్ యూనిట్ ఒక 6, 7 అయితే అయిపోతాయి. మాక్సిమం అయిపోయింది. ఇంకా అప్డేట్ ఇంకా ఉంటుంది ఇస్తాను. మరొక 4, 5 క్లాసులయితే యాడ్ అవుతాయి. కానీ ఫస్ట్ మనం అట్‌లీస్ట్ సిలబస్ కాపీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ మనం టచ్ చేయగలగాలి. ఆటోమేటిక్‌గా ఒక 80% అవగాహన వస్తుందనమాట మనకి. అది మనకి ఇంపార్టెంట్. ముందు ఇది కంప్లీట్ చేసుకొని తర్వాత మనం ఏం చేస్తామంటే అప్డేట్ వెర్షన్ అన్నీ యాడ్ చేసుకుందాం. భయపడాల్సిన అవసరం లేదు. థాంక్ యూ. థాంక్ యూ అంటే ముందుగా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారికి ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.